అంత అర్జెంటుగా రాత్రి ఎక్కడికి వెళ్ళావు? చెప్పకుండా వెళ్ళేటప్పుడు కనీసం మొబైల్ అయినా తీసుకెళ్ళాలి కదా. నిన్న నైట్ నేను రవి అంకుల్ ఫ్లాట్లోనే ఉన్నాను. నువ్వు బాగా నిద్రపోతున్నందువల్ల డిస్టర్బ్ చేయలేదు. అండ్ నిన్న నా మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉండింది, అందుకే అలా ప్రవర్తించాను. అసలు నీకేమైంది? ప్రాబ్లం ఏంటి? నాతో చెప్పు. గత 2-3 రోజులుగా ఎందుకో అంత అయోమయంగా ఉండేది. నిన్న రాత్రితో అది తీరిపోయింది. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. హే, నిన్ను అనుమానించాలని అడగలేదు. నాకు నీ నుంచి సాయం కావాలి. ఏంటి? ఓహో, ఇవిగో నువ్వు అడిగిన రికార్డ్స్. దీనిలో ఎక్కువగా డీటెయిల్స్ ఏం లేవు. కొంచెం పేపర్ క్లిప్పింగ్స్ మాత్రమే ఉన్నాయి. నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇప్పుడెందుకు దీని గురించి ఆలోచిస్తున్నావు? ఎవిడెన్స్ లేకుండా క్లోజ్ చేసేంత ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు కాదు ఇది. ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ మర్డర్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తనని హత్య చేశారని నువ్వెలా చెప్తున్నావు? నిన్న రాత్రి ఆ పుస్తకం మొత్తం పూర్తి చేశాక నా మనసులో ఎన్నో సందేహాలొచ్చాయి. బట్ ఇప్పుడే అర్థమైంది అదంతా నిజమేనని. ఆ నోవల్లో లూసీని చంపింది ఒక కత్తితో. మియా మిస్సింగ్ అయిన ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో రక్తం మరకలతో ఉన్న కత్తి దొరికిందని ఈ పత్రికలో రాశారు. అలా అయితే మియా, లూసీ ఇద్దరూ ఒకటేనంటావా? ఎందుకు కాకూడదు? నోవల్లో లూజీకి ఏమైందన్న సంగతి వేరెవరికీ తెలియదు, జాన్ రాయన్కి తప్ప. మియాకి ఆ తర్వాత ఏమైందో కూడా ఎవరికీ తెలియదు, తన్ని చంపిన ఆ వ్యక్తికి తప్ప. నువ్వెలా ఇంత వివరంగా చెప్పగలుగుతున్నావు? ఈ పుస్తకంలో ఆయన ఏది దాచాలనుకున్నాడో అది నేను కనిపెట్టేశాను. ఐల్ షో యూ. నువ్వే చూడు. నోవెల్లో చెప్పినట్టు లూసియా L12 U21 C3 I9 A1. దీన్ని మొత్తం టోటల్ చేస్తే 46 వస్తుంది. అంటే 23 + 23. ఇక మిగిలింది మియా M13 I9 A1. దీన్ని టోటల్ చేస్తే 23. 23 + 23 and this 23. See, all these are connective. ఈ నెంబర్స్లో ఆయన దాక్కునున్నాడు. ఈ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ సూచించేదదే. అయితే ఇది సాక్ష్యంగా కుదరదు. ఎవరో ఓ వ్యక్తి హత్య చేయబడ్డారు. కానీ ఇప్పటికీ ఆ హత్య చేయబడ్డ వ్యక్తి మన చుట్టుపక్కలే ఉన్నాడు. ఎప్పటికీ కనిపెట్టలేరనుకొని ఏదో ఒక మూలన దాక్కొని మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఐ కెన్ ఫీల్ ఇట్. అలా అనుకున్నా సరే నువ్వు ఎలా కనుక్కోగలవు? ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు? దీని వెనక ఎవరున్నారు? జాన్ రాయన్ మాస్క్ వేసుకొని జాన్ మన మధ్యనే ఉన్నాడు. మేబీ అదతని నిజమైన పేరు కూడా కాకపోవచ్చు. ఎస్, ఒకవేళ ఇది అమ్మాయి పేరై ఉంటుందా? నాకు ఒకరి మీద డౌట్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ కేసులో విచారణకు వచ్చిన వాళ్ళు ఆయన గురించి ఆ తర్వాత పెద్దగా ఏమీ వినిపించలేదు. టోటలీ డిసపియర్డ్. ఆయన పేరు కిరణ్. ఇప్పుడు ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినందువల్లే జాన్ రాయన్ వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారని ఆయన రాశారు. వాడు ఇటువంటి ఒక నోవెల్ రాసి ఎవరికో వార్నింగ్ ఇస్తున్నాడు. వాడి అడ్రస్ కొంచెం వెతికి కనిపెట్టు. నేను తెలుసుకుంటాను. ఐ నీడ్ టు ఫైండ్ హిమ్. ఎందుకోసం నేను ఈ పనిలో దిగాను? ఎవరి నోహా? ఒక్క విషయం కన్ఫర్మ్, వాడు నాతో ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు. నేనేం చేయబోతున్నానా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు.
అది జరిగి చాలా కాలం అయింది. ఆ ఫైల్ని పోలీసులు ఎప్పుడో క్లోజ్ చేశారు. దాని గురించి అడగడానికి నువ్వెవరు? నేనెవరైతే ఏంట్లే, కానీ నాకు కావలసిన సమాధానం దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. లేకపోతే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళగలవా? నాకు కావాల్సింది నీ సమాధానం. సమాధానమా? చెప్పించగలిగితే చెప్పించరా, చెప్పించు. నాకు కావాల్సింది ఒకే ఒక సమాధానం. నువ్వే కదా ఈ నోహా? నోహా విసిగించుకుంటా పోరా. ఇంతమందితో ఫైట్ చేయడం నా వల్ల కాదు. కానీ ముందు ఎవరు నా మీద చేయి వేస్తారో వాడి తలకే పగలగొడతా. రేయ్ నీకేం కావాలరా? పోలీసులు ఇంతకు ముందే వచ్చి విచారించారు. అంతా అయిపోయింది అనుకుంటే ఇప్పుడు వచ్చి కొత్తగా అడుగుతున్నాడు. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నాకు తెలియాల్సిందల్లా ఒకే ఒక విషయం. ఈ బుక్ రాసింది నువ్వేగా? బుక్కా? ఏం బుక్కు? ఇది నేను రాయలేదు. అప్పుడు ఒక బుక్ కోసం ఆవిడ ఇంటికి వెళ్ళినందుకే ఇప్పుడు ఈ పరిస్థితి. నీకు తను ఎలా తెలుసు? మీరిద్దరు ఒకే డిపార్ట్మెంటా? అవును, కామర్స్. అప్పుడు ఆమె పీజీ చేస్తుంది. అది కాక పక్కనే ఇల్లు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. అక్కడంతా రక్తమయం. ఓ కత్తి కూడా ఉంది. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. మొత్తానికి ఆ కేసులో నేనే ఇరుక్కున్నాను. అంటే నీకు ఈ బుక్ గురించి ఏమీ తెలియదన్నమాట? తెలీదు. మీరు ఏ కాలేజీలో చదివారు? సెంట్ ఆల్ఫాన్స్.